జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనకి ఇంటింట ధనుర్మాసం అనేది ఆండాల్ గోష్ఠి వారి ఆధ్వర్యంలో విజయవాడ రోజు అందరిళ్లలో జరుగుతూ ఉంటుంది. అందులో 8వ పాసురం భాగంగా ఇక్కడ చూడండి ఎంతో చక్కగా మనకి అరేంజ్ చేశారనమాట. గోపికలు బయట ఉండి గోదా గోష్ఠి లోపల గోపికని మేల్కొల్పడము. ఈ లోపల గోపికలు ఎవరైతే నిద్రిస్తున్నారో వారు గొప్పవారే, బయట మేల్కొల్పుతున్న గోపికలు గొప్పవారే అని నిన్నటి పాసురంలో తెలియజేస్తున్నారు. మామూలు పాసుర అర్థాన్ని మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము. దానికి రిలేటెడ్ వీడియో నేను ఇందులో మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో దానికి వెళ్ళి చూడండి. ఇప్పుడు కొంచెం చిన్నగా అంతరార్థం తెలుసుకుందాము. లోపల నిద్రిస్తున్న గోపికలు కూడా నమ్మాళ్వారి స్థితిని తెలియజేస్తున్నారు, బయట మేల్కొల్పే గోపికలు కూడా నమ్మాళ్వారి స్థితిని తెలియజేస్తున్నారు. ఇలా రెండు విధాలుగా కూడా భగవన్నామ సంకీర్తనలో ఉండగలిగిన వారు మన నమ్మాళ్వార్లు. మూర్ఛ స్థితిలో కూడా ఏమంటున్నారు? సెంగమెన్నుం సెక్కరమెన్నుం తుషా ఎన్నుం ఇంగరే సొల్లుం ఇరా పహల్ ఎన్ సెయ్గేన్ అంటే ఓ శంఖదారి, ఓ చక్రధారి, ఓ వనమాల దారి అంటే తులసిమాల దారి. అలాగే ఇలాంటివి ఎప్పుడు ఇవే చెప్తున్నారట. శంఖదారి, చక్రధారి, తులసిమాల దారి. రాత్రి పగలు ఎప్పుడు మూర్ఛపోతున్నారట, ఇవే చెప్తున్నారట. మరి తెలుగులో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అండి? ఇరొంగు మజై తుజాది వామనన్ మన్ ఇరు అంటే వామనుని యొక్క మన్ను ఇది, వామనుడు మట్టి ఇది, వామనుడు నడిచిన మట్టి ఇదని కింద కూర్చొని ఆ మట్టిని తడుముతూ ఉన్నారట. తర్వాత పైన ఆకాశాన్ని చూసి అదిగదిగో అక్కడ శ్రీ వైకుంఠం ఉన్నది, వైగుంధం ఎన్ను కైకాట్ అదిగోండి అక్కడుంది వైకుంఠం అని చూపిస్తున్నారట. అలా ఎప్పుడైతే ఆలోచించారో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయంట. కల్వనన్ ఎన్రుం సముద్ర వర్ణుడండి ఈయన అంటున్నారట. ఈ నమ్మాళ్వార్లు ఎలా అయితే నిద్రలో ఉన్నా మేల్కొని ఉన్నా ఎప్పుడు భగవన్నామ సంకీర్తనలో ఉన్నారో మన గోపికలు కూడా నిద్ర అంటే తామస నిద్ర కాదు. వారు ఎంతో చక్కగా స్వామినామ సంకీర్తనలో స్వామి మీద వ్యామోహంతో, స్వామి మీద కుతూహలంతో ఎదురు చూస్తూ ఉండడం అన్నమాట. ఈ పాసుర గోపిక కుతూహలం బాగా కలిగిన గోపిక. అంటే భగవంతుడి మీద ఈవిడికి ఎంత ప్రేమ ఉందో కృష్ణయ్యకి కూడా ఈవిడి మీద అంతే ప్రేమ ఉంది. అంటే వైస్ వర్స అనమాట, ఇద్దరికి ఈక్వల్ ప్రేమ. ఇప్పుడు ఎవరైనా మనం భగవంతుని ప్రేమిస్తే భగవంతుని మనం ప్రేమిస్తాడా ఖచ్చితంగా అంటే ఈ భగవద్గీతలో గీతాచార్యుడు చెప్తున్నాడు, క్రియోగి జ్ఞానన అత్యర్థం అహం సచ మమ ప్రియ. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నా ప్రియులు, జ్ఞానులు ఎవరైతే ఉంటారో, జ్ఞానం అంటే ఏమిటి? మనకెవరూ రక్షకం కాదు, ఇతరులెవరూ రక్షకం కాదు, ఆ కృష్ణ పరమాత్మే మనకు రక్షకము. మనం ఏది చేసినా ఆయన కోసంగా చేయాలి. అలా అన్నీ ఎప్పుడైతే మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానవంతులు ఉంటారో వారిని అత్యర్థం మిక్కిలి బాగా నేనే ప్రేమిస్తాను అని స్వామి చెప్తున్నారట. దీనికి ఎంబెరుమానార్ల వ్యాఖ్యానంలో వాచామ గోచరం, స్వామికి మనమంటే చెప్పలేనంత ప్రేమ ఉంటుందంట. అలాంటి గోపిక ఇవాల్టి గోపిక. కోదుకల ముడయ్య పావాయ్ కుతూహలం గోపిక. పావాయ్ అంటే పతివ్రత స్త్రీ, పరతంత్రం అన్నమాట. నాకు నేను రక్షకం కాదు, పరమాత్మ మాత్రమే రక్షకం, మళ్ళీ ఇతరులు ఎవరు రక్షకం కాదు, పరమాత్మ మాత్రమే రక్షకం అనే ఉదాహరణకి సీతాదేవి వంటి పతివ్రత కలిగిన గోపిక ఇవాల్టి గోపిక. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.